ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వేద దర్శన. నేను మీ బంగారు. ఈ రోజు వీడియో వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ అయితే ఎగ్స్ ని బాయిల్ చేసుకున్న తర్వాత 4 వైపులు చిన్న చిన్న ఘాట్లు పెట్టేసి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్, ఉడకబెట్టిన గుడ్లు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని లైట్ గా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేరే గిన్నెలో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బిర్యానీ స్పైసెస్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొంచెం బ్రౌనిష్ కలర్ లో వచ్చాక 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత టమాటాలు కూడా వేసుకోవాలి. తగినంత పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మంచిగా కుక్ అవనివ్వాలి. ముందుగానే మనం 1.5 అవర్ పాటు రైస్ నైతే కడిగి నీళ్ళలో నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న రైస్ నైతే ఇప్పుడు దీనిలో వేసేద్దాం. 2 కప్స్ ఆఫ్ రైస్ కి 4 కప్స్ ఆఫ్ వాటర్ పోస్తే సరిపోతుంది. ముందుగానే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్న బాయిల్డ్ ఎగ్స్ నైతే ఈ రైస్ మీద అయితే వేసేసుకొని మూత పెట్టేసుకోండి. 5 మినిట్స్ పాటు మంచిగా కుక్ అవనివ్వండి. సింపుల్ గా ఈజీ ప్రాసెస్ తో అయితే అయిపోతుంది. ఇది చాలా క్విక్ గా ఒక 10 to 20 మినిట్స్ లోనే కుక్ చేసేసుకోవచ్చు. మన ఎగ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసేయండి. నేనైతే ఇదే ఫస్ట్ టైం చేయడం. కాలేజ్ గోయింగ్ గానీ, వర్కింగ్ ఉమెన్స్ ఆర్ మెన్స్ గానీ ఇదైతే మీకు సింపుల్ గా అయిపోతుంది. 1 pot రెసిపీ లాగా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో అయితే షేర్ చేసేసుకోండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన వేద దర్శన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సరే మరి వెళ్ళొస్తా.